దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనలందరినీ సమకూర్చి తన కృపలో మనల్ని నింపినందుకు, తన కృపలో మనల్ని నిలిపినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యాధికారులను ఆయన నిర్ణయిస్తారు, రాజ్యములను ఏలువారిని ఆయన నిర్ణయిస్తారు. రేపటి దినమున ఓటింగ్ తేదీ కాబట్టి మనం ఎవరికి ఓటు వేయాలి అనేటువంటి దాంట్లో ఉండొచ్చేమో అనేకులు. ఒకటి చెప్పొచ్చేది ఏంటంటే, మణిపూర్ సంఘటన మనందరికీ తెలుసు, ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. మణిపూర్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని అందరికీ తెలుసు. ఆ మణిపూర్ సంఘటనను జ్ఞాపకం చేసుకుని ఈసారి ఓట్లు వేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అదే రీతిగా అనేకులు కూడా అదే ధోరణిలో ఉన్నారు, మణిపూర్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేశమంతటికి ఒక పక్క ఉన్నటువంటి ఆ మణిపూర్ ఘటన పునాది లాంటిది అని అనేకులు చెప్తా ఉన్నారు. నిజమే. రాబో దినాల్లో రేపు ఓటు అయిపోయిన తర్వాత, 4వ తారీఖు లెక్కలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి మన ప్రయత్నం ప్రార్థనలో మనం ఉంచుకుందాం. అదే రీతిగా మనం చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే, మణిపూర్ని జ్ఞాపకం చేసుకుని ఓటు, తర్వాత అది మనం ఎవరికి వేస్తామో ఎలా వేస్తామో అది మన ఊహకే వదిలేసింది. కాబట్టి అందరూ మణిపూర్ని జ్ఞాపకం చేసుకుని ఓటు వేసిన ప్రభుత్వం మనం చేస్తాము.